కూర్చో మహాతల్లి. మరి నువ్వు? నేనా? అదిగో అదే గతి. కూర్చో. అదన్నమాట సంగతి. సార్ నమస్తే సార్. నమస్తే మాస్టారు. నమస్కారం సార్. మా బండి టైరు పంచర్ అయిందండి. బండి ఇక్కడ పెట్టి టైరు పంచర్ వేయించుకుని వస్తాను సార్. ఓకే. నేను నా పని మీద పురమాయించి వస్తాను సార్. ఓకే మాస్టారు. గుడ్ నైట్ మేడం. ఏంటో దీని డ్రెస్ ఇది. ఏయ్, ఎందుకు అలా చూస్తున్నావు? ఏంటా? ఓసారి నిన్ను చూసుకో. ఏమైంది? మంచి మంచి డ్రెస్సులు పెట్టుకుని హనీమూన్కి బయలుదేరినట్టు బయలుదేరా. అయినా మీ బాబు నీకు మంచి కారు డ్రెస్సులు కొనిచ్చినట్లే దాంట్లో రూమ్ కూడా కట్టించాల్సింది. అన్నిటికీ కంఫర్టబుల్గా ఉండేది. ఏయ్, నీకంత లేదమ్మా. అయినా ఆడపిల్లకి అందాన్నిచ్చే ఓణీలు కాదని అంగంగాలు కనిపించేలా వేసుకునే గుడ్డ పిల్లకలు ఇష్టం అంటున్నావే. నీకు అసలు టేస్ట్ ఉందా? ప్రపంచం మెచ్చే సాంప్రదాయాన్ని వదిలిపెట్టి పై పై మెరుగులు దిద్దే నకిలీ సాంప్రదాయం కావాలని ఇష్టపడుతున్నావే. నీకు అసలు బుద్ధుందా? ఇదే నీకు చెప్పాలని తీసుకొచ్చా, ప్రాక్టికల్గా చూపించాలని తీసుకొచ్చా. అంతే తప్ప నీ మీద పగ తీర్చుకోవాలని మాత్రం కాదు. పడుగా. ఒక్క విషయం, ఎదుటివాడిని బాధించడం గొప్పతనం కాదు, బాధపడేవాడి మనసు తెలుసుకుని వాడిని ఓదార్చడం ముఖ్యం. గుడ్ నైట్ మాస్టరు. సారీ సార్, బయట బాగా వర్షం పడుతుంది. ఆ ఊళ్ళో ఇది ఒక్కటే రూమ్ ఉంది. రాత్రి పడుకోవడానికి ఎక్కడ చూడలేదు. కాస్త మీరు ఒప్పుకుంటే అంటే పొద్దున వెళ్ళిపోతాను నేను. అంతేనా? అయితే పడుకో. థ్యాంక్ యూ సార్. నా పేరు పులిరాజ్ అండి. అంటే నా పేరు అలా ఉంది కానండి, నేను చాలా సాఫ్ట్ అండి బాబు. ఈ ఫారెస్ట్ లో కలపపోతుంటావా? కాదు తల్లి, నేను కాంట్రాక్టర్ అమ్మా. ఫేస్ చూస్తే అంటే నా ఫేస్ అలాగుంటది. ఏం చేస్తావమ్మా, తప్పదు కదా మరి. ఆవిడ మాటలకేం గానీ మీరు పడుకుని గురుగారు. అలాగే గాని పడుకునే ముందు కొంచెం అది ఏంటది? పక్క వాళ్ళ మీద కాళ్ళు వేసుకుని పడుకోవటమా? నా దగ్గరికి వచ్చావనుకో చిరుగుపోతుంది ముక్కు. నీ దగ్గరికి ఎందుకు వస్తావమ్మా? స్మాల్ పెగ్గమ్మా. ఏంటి బొగ్గా? తీ తీ తీ. మొత్తానికి మందు జాగ్రత్త వచ్చావన్నమాట. ఇంకేమైనా లోపల లోపల స్టఫ్ వెరీ గుడ్. గ్లాసులు గ్లాసులు తీయి. అమ్మా అమ్మో చాలానే ఉన్నాయే. కానీ సరిపోయారు ఇద్దరు. ఏమండే, నాకు తెలియక అడుగుతాను, మేడం గారిని ఖాళీ కూర్చోబెడితే ఎలాగండి బాబు? ఇదేమన్నా ఓకే ఉండండి సార్. హలో, మనం కలిపిన మందు బాగానే పని చేస్తున్నట్టుందండి. అది పడుకోండి పడుకోండి. అబ్బా పద బాబు. అంతేనంటారా? పదండి. బాబురావు, బాబురావు, గట్టిగా పిలవరోయ్. అరే మీరు బయట ఉండండి రా. సరే సరే బాబురావు.
బిల్డప్కి ఏం తక్కువ లేదు. ఈ కాంపిసా చికెట్ తెచ్చిందేంటి? ఏంటి కృష్ణ బాబురావుని కలవరిస్తున్నావు? వచ్చింది నా కోసమా ఆయన కోసమా? ఇదిగో నీతో నాకు మాట్లాడనవసరం. ఏది కుట్టాలో ఎప్పట్లోగా ఇవ్వాలో చెప్పు, కుట్టి తీసుకొచ్చి ఇచ్చేస్తాను. అన్నట్లు అడ్వాన్స్ నువ్విస్తావా, ఆ బాబురావు ఇస్తాడా? అరే అంత తొందర అయితే ఎలా? ఏ, ముందు కొలతలు తీసుకో. ఏంటి తీసుకునేది? ఇప్పటికి 10 సార్లు తీసుకున్నా, ఒక్క డ్రెస్ అన్న కుట్టించారా? అందుకే ఈసారి నాకు నచ్చిన డ్రెస్ తీసుకొచ్చిస్తాను. హ, ఈ కొలతలు గిల్తాను మనకు వర్కౌట్ కావమ్మో. ఈ మధ్య ఈ బాడీలో చేంజెస్ వచ్చాయి, అందుకే కొలతలు తీసుకోమంటున్నాను. కావాలంటే చూడు. 32 28 34. ఏయ్ ఈ కొలతలన్నీ మన దగ్గర ముందే ఉన్నాయి, అవతల చాలా పనులు ఉన్నాయి. విషయం చెప్పు. నిజం కృష్ణ, పోయినసారి నువ్వు వచ్చి కొలతలు తీసుకున్నప్పుడు 30 26 30 ఉండేవి, కానీ ఇప్పుడు 32 28 34 ఉన్నాయి. డ్రెస్సులన్నీ టైట్ అయిపోయాయి. ఈ ఊళ్ళో ఫేమస్ లేడీ టైలర్వి నువ్వే కదా, అందుకే పదే పదే నీ వెంట పడుతున్నా. రా వచ్చి కొలతలు తీసుకో. ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేయటం మానేసి బుద్ధిగా ఉండడం నేర్చుకో. నువ్వు నా ఎదురుగా ఉంటే నేనెలా బుద్ధిగా ఉంటాను? సరే, నా కొలతలు ఎటు తీసుకోవు. నువ్వు కొలతలు తీసుకోవాల్సిన అమ్మాయి వేరే దగ్గరుంది. వేరే అమ్మాయా? ఎవరు? పద చూపిస్తాను. ఆ, అరే ఏంటో అనుకున్నా కానీ మనోడు ఇరగదీస్తాడు రా. అన్నయ్య అన్నయ్య మిలిటరీ బాబురావు వస్తున్నాడు అన్నయ్య. ఏంటి కృష్ణ, నీకోసమే తిరిగి వస్తున్నా. అన్నీ అయిపోయినాయా? అన్నీ అయిపోయినాయి సార్, సాయం కూడా అయిపోయింది. అరే సాంగా? నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? సింక్ లేకుండా అనవసరంగా సరే పుట్టించావనుకో. అదే అన్ని అంటే కొలతలు బాబురావు గారు, స్ట్రక్చర్ కొలతలు. వెదవ నోరు తిరక్కేది అన్నాళ్ళండి, వదిలే. అది కాదు సార్. ఇంతకీ నా ఐస్ ఎలా ఉంది? అదే బాగా అలసిపోయింది కదా సార్, రెస్ట్ తీసుకుంటుంది. అలిసిపోయిందా? అసలు మీరు కొలతలు తీసారా ఇంకేమన్నా? హలో మిలిటరీ బాబురావు గారు, ఇక్కడేం జరగలేదు, మీరు అనవసరంగా ఆవేశపడమాకండి. అవును సార్. రే నడవండి రా. పొదరా. ఏమీ జరగలేదా? ఏమీ జరగకపోతే ఈడంతటి ఈడ ఏమీ జరగలేదని చెప్తాడేంటి? ఏదో తిరగాసు ఉంది ఇందులో. ఐసో ఐసో